పాస్టర్ గారికి నా వందనాలు. ఈ దినం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 21 వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 21 వరకు. ఒక వచనం నేను చదువుతాను, ఇంకొక వచనం నేను చదవండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనండి. తీసారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి 21. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. 15, 16 కలిసి ఉన్నాయి, నేను చదివేశాను. 17వ వచనం మీరు చదవాలి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అంటే చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల తండ్రి, కృపగలిగిన జీవం కలిగిన యేసయ్య, జీవాధిపతి, మీకు వందనాలు చూపించుకుంటున్నారు ప్రభా. ఇది నాన్న దేవ మీరు మాతో మాట్లాడుతున్నట్టుగా సహాయం చేయండి. నిలబడినటువంటి నేను ఎందుకు పనికిరాను దాన్ని ప్రభా, ఏమాత్రం అర్హతలేని దాన్ని అయినప్పటికీ నీ ప్రభావ మీరు నిలబెట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు. నన్ను మీ ఆత్మతో నింపండి దేవా తండ్రి. అయినా మాకు ఏ మాటలు అవసరమో వాటిని వినిపింపచేయండి. మా అందరి హృదయాలను తెరవండి ప్రభావ. మా యొక్క వినేటటువంటి మా అందరికీ వినగల చెవులను గ్రహించగలిగినటువంటి మనస్సును మీరు దయచేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతూ మీ వాక్యాన్ని మీరే తండ్రి అయిన యేసయ్య నన్ను మీ నోటుపూర్వగా వాడుకొని వినిపింపచేయమని వేడుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసయ్య ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అంటే ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వాక్య భాగానికి ఇచ్చినటువంటి పేరేంటంటే జ్ఞానముతో నడువుట. జ్ఞానముతో నడువు, జ్ఞానంతో నడువు. అంటే మరి జ్ఞానం అంటే ఏంటండి? జ్ఞానం అంటే ఏంటో తెలిస్తే జ్ఞానంతో నడవచ్చు, నడవకూడదు కూడా తెలుస్తుంది కదా. మీకు తెలిసిన విషయం జ్ఞానం అంటే ఏంటి? నాకు తెలియదు. సరే, మనం రకరకాల జ్ఞానాల గురించి మన హృదయంలో కొన్ని తలంపులు ఉంటాయి, వాటి మనం చెప్పలేకపోవచ్చు. కానీ ఈ జ్ఞానముల గురించి దేవుడు ఏం చెప్పాడో ఒక 2 రెఫరెన్స్లు చూస్తున్నాం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. యోబు గ్రంథం 28వ అధ్యాయం యెహోవా యందు భయభక్తులే జ్ఞానమని. జ్ఞానం అంటే ఏంటో కాదంటండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం అంట. మనం ఏమేమో అనుకుంటాం. ఇక్కడ యోబు భక్తుడు ఏం చెప్తున్నాడంటే జ్ఞానం అంటే ఏం లేదు అబ్బాయి, దేవుని యందు భయం భక్తి కలిగి బ్రతకడమే జ్ఞానం, అంతకు మించిన జ్ఞానం ఏం లేదు అంటున్నారు. అదేవిధంగా కీర్తనలు కాదు, సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలం. అంతేనే చాలు. ఇక్కడ చెప్పింది ఎవరండి? మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను. మనకి చాలా జ్ఞానం ఉంది అనుకుంటాం కదా, కానీ మనకన్నా గొప్ప జ్ఞానంతో చెప్తున్నాడు. జ్ఞానం అంటే ఏం లేదమ్మా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. దేవుని యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి, అదే జ్ఞానం. కానీ ఇంకొకటి ఏం కాదు. ఆ జ్ఞానాలు ఉన్నప్పటికీ ఈ లోక రీతిగా ఉపయోగపడతాయి, కానీ
దేవుని దగ్గరికి చేరటానికి కానీ, దేవుని దగ్గర నుంచి మనం ఏమైనా పొందుకోవటానికి కానీ ఆ జ్ఞానం, ఆ భక్తి అది పనికిరాదు. ఏం పనికి వస్తుంది అంటే దేవుని అందరి భయము, భక్తి మాత్రమే యేసయ్యను చేరడానికి పనికొస్తుంది. యేసయ్య దగ్గర నుంచి జీవులు తీసుకోవటానికి పనికొస్తుంది అనమాట. అర్థమైందా? మరి యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటండి? క్వశ్చన్స్ చేస్తున్నాను. జ్ఞానం అంటే మీకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. మరి యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటి? ఒక 3 రెఫరెన్సెస్ చూపించేస్తాను. తర్వాత జ్ఞానంతో నడవడం ఎలాంటిదో చూద్దాం. యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటో 3 రెఫరెన్సెస్ చూపిస్తాను. చూడండి, సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం అక్కడే ఉంటుంది, పక్కనే చూడండి. చాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏమో కాదునైనా చెడుతనాన్ని మనం అసహించుకుంటూ బ్రతకడమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. చెడుతనాన్ని అసహించుకోవడం అంటే చెడుదాన్ని ఆలోచించకుండా ఉండడం, అవి ఆ తలంపులు వచ్చినప్పుడు మనం దాటి వెళ్ళడం అటువంటివి. మరి చెడుతనాన్ని అసహించుకోవడం అంటే ఏంటంటే, మరి యోసేపు గురించి తెలుసు కదండి బైబిల్లో. యోసేపుకి ఒక స్టేట్మెంట్ చెప్తారు కదా దేవుడు అతను చెప్తాడు కదా, నీవు అతని భార్యమైనందున. అంటే ఇతరుల యొక్క భార్యలను మీరు ఆశించకూడదు పురుషులు, ఇతరుల యొక్క భర్తలను మీరు ఆశించకూడదు స్త్రీలు. అది చెడుతనాన్ని అసహించుకోవడమే. భార్యలు, భర్తలు మాత్రమే కాదండి, ఇతరుల యొక్క వస్తువులు కానీ ఇతరులది ఏది కూడా నీవు ఆశించకుండా ఉండడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. అదే జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఏదో కాదు, పుస్తకాలు చదవాలి కాదని చెప్పండి. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఈ లోకానికి సంబంధించినంత వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. దేవునిలో భయంతో, భక్తితో బ్రతకడానికి ఆ జ్ఞానం పనికిరాదు. దేవుని యందు కాబట్టి ఏ జ్ఞానం కావాలంటే చెడుతనాన్ని అసహించుకుంటూ బ్రతికేటటువంటి జ్ఞానం కావాలి. ఇంకా అక్కడ ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, దేవునికి వ్యతిరేకంగా ఇంత దుష్కార్యాన్ని నేను ఎలా చేయగలను అంటాడు. అంటే మన జీవితంలో పాపం చేసేటటువంటి ఛాన్సెస్ వచ్చినప్పటికీ ఆ పాపాన్ని చేయకుండా ఆడ నుంచి పారిపోవడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ఆడే సరే నేను ఎదిరిస్తాను, ఆడే ఉంటాను, ఎదిరించినా పాడలేదు, నువ్వే పడతావు అక్కడ. కాబట్టి పాపానికి యోసేపు ఎదిరించలేక ఎందుకు పారిపోయాడు? మరి పాపానికి దూరంగా పారిపోవడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. పాపాన్ని అసహించుకుంటూ నడవడమే జ్ఞానం. అర్థమవుతుందండి? ఇంకొకరి గురించి చెప్తాను చూడండి. ఆయనే కాదు కానీ మళ్ళీ దానియేలు కూడా అపవిత్రమైన దానిని ముట్టకూడదు అని నిర్ణయించుకున్నాడు. దానియేలుని పెట్టారు కదండి, తెలుసు కదా. 10 రోజులు దానియేలుని చెరలో తీసుకొచ్చి బబులోనికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి అర్పించినటువంటి వాటిని తినకుండా అపవిత్రపరచుకోకూడదు అనుకున్నాడు. అంటే ఏ విషయం చేతనైనా, అది చూపు చేతనైనా, తిండి చేతనైనా, అది దేని చేతనైనా మనలను మనం అపవిత్రపరుచుకోకుండా బ్రతకటమే జ్ఞానం. అంతేగాని వేసుకోవాలి అవి ఈ లోకానికి సంబంధించినవి. అవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఈ లోకంలో మనం ఉద్యోగం చేసి బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడతాయి. నీకు నాకు నీకు దేవునికి మధ్య సంబంధాలు పెంచడానికి కానీ, దేవుని దగ్గరకు వెళ్ళడానికి కానీ, దేవుని దగ్గర నుంచి నీకు అవసరమైనటువంటి వీటిని తీసుకోవటానికి కొని అటువంటి జ్ఞానం పనికిరాదు. ఏ జ్ఞానం కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జ్ఞానం కావాలి. దేవుని యందు భయభక్తులు అంటే ఏంటి? చెడుతనాన్ని అసహించుకుంటూ నడవడమే దేవుని యందు భయభక్తులు. ఒకటో పాయింట్ అండి. దేవుని యందు భయభక్తులు అంటే ఏంటంటే చెడుతనాన్ని అసహించుకుంటూ బ్రతకడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. రెండవది చూడండి, కీర్తనలు 115:11. కీర్తనలు 115:11. 115
యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటంటే దేవుని యందు నమ్మకం ఉంచడం. దేవుని యందు నమ్మకం ఉంచడం. దేవుడు నేను ప్రార్థన చేసిన దాన్ని దేవుడు నాకు ఇవ్వడానికి సమర్థుడు అని దేవుడిని నమ్మడం. నా పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ దేవుడు దానిని మార్చగలడు అని దేవుని దగ్గర నమ్మడం. అదొకటే కాదండి, దేవుడు దేనినైనా చేయటకు సమర్థుడు అని దేవుణ్ణి నమ్మడం. ఇదే జ్ఞానం. అందులో మన జ్ఞానాన్ని చూపించామంటే దేవుడు నమ్మలేము. ఇది ఎలా జరుగుతుంది, ఇది దానికి విరుద్ధం కదా, ఇది పరిస్థితులకు అనుకూలం కాదు కదా. అదే మరి పరిస్థితులకు అనుకూలంగా ఎందుకు పొందుకుంటే దేవుని యొక్క గొప్పతనం ఏముంది? అబ్రహాం ఎలా నమ్మాడండి? అబ్రహాం ఎలా నమ్మాడు? రోమాపత్రికలో రాసుంటుంది, తీయక్కర్లేదు, రోమాపత్రికలో రాసుంటుంది. ఏమనంటే శారా గర్భం అప్పటికి మృతతుల్యం అయిపోయిందంట. ఆయన కూడా మృతతుల్యం అంటే దాదాపు చచ్చిపోయినారంట ఇద్దరు. అయినప్పటికీ అలాంటి చచ్చిపోయిన స్థితి నుంచి కూడా దేవుడు నాకు కుమారుని అనుగ్రహించగలడని ఆ అబ్రహాము నమ్మాడు కాబట్టి ఇస్సాకును పొందుకోగలిగాడు. మనం కూడా మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడు మనకు వాగ్దానం చేసిన దాన్ని ఇయ్యడానికి దేవుడు సమర్థుడు అని నమ్మాలి. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఊరికే మనమని అనుకునేసి దేవుడు ఇచ్చేస్తాడు కాదు, ఇచ్చేస్తాడు. నమ్మమన్నారు బైబిల్. దేవుడు మనం అనుకుంటాం, మనకు నచ్చుంటుంది, అది నచ్చుంటుంది, అది దేవుడికి ఇష్టమైనది, దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కానీ నమ్మమన్నారు కాబట్టి నమ్మాను నాకు రాలేదంట. దేవుడు నీకు వాగ్దానం చేశాడా? దేవుడు నీకు వాగ్దానం చేసిందని అబ్రహాం ఊరికే నమ్మలేదండి. దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దాన్ని ఇయ్యడానికి ఆయన సమర్థుడు అని అబ్రహాం నమ్మాడు. సో మనకు కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దైవజనులు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో కొన్ని మాటలు మాట్లాడతాడు మన హృదయంలో వేదనను బట్టి. అలా మాట్లాడినప్పుడు దానిని దేవుని వాగ్దానం అంటారు. దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. దేవా నువ్వు చేస్తావు ఆనాడు అబ్రహాం నమ్మాడు, నేను ఇప్పుడు నమ్ముతున్నాను అని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేద్దాం. మన జీవితంలో ఎందుకు కార్యాలు జరగవండి? దేవుడిని నమ్మడమే జ్ఞానం అండి. దేవుడిని నమ్మడమే జ్ఞానం. ఇంకొక వ్యక్తిని మీకు గుర్తు చేస్తాను. శతాధిపతి అండి. శతాధిపతికి విశ్వాసం ఉంది, దాసుడికి విశ్వాసం ఉందో లేదో మనకు రాయలేదు. కానీ శతాధిపతికి విశ్వాసం ఉంది. నువ్వు మాట మాత్రం సెలవి ప్రభు చాలు, నా దాసుడు స్వస్థపడతారన్నాడు. మరి మనకి ఎన్ని మాటలు సెలవిచ్చుంటాడో దేవుడు. ఆయనకు ఒక్క మాట సెలవిస్తే చాలన్నాడు. మాట మాత్రం సెలవి ప్రభు చాలు, నా దాసుడు స్వస్థపడతారన్నాడు. కాబట్టి ఆయన మాట నమ్మాడు, దాసుడు స్వస్థపడ్డాడు. మనం కూడా దేవుడు చెప్పిన మాటలను నమ్ముదాం. చిన్నపిల్లలైనా సరే మీ చదువుల్లో నమ్ముదాం. మరి యవనస్తులైనా సరే మీరు సాధించాల్సిన వాటిలో దేవుడు నమ్ముదాం. ఏం కావాలి, మీకు ఉద్యోగం కావాలా, మీకు వివాహం కావాలా, ఏం కావాలా, ఆ విషయంలో దేవుడిని నమ్ముదాం. దేవానికి చిత్తాన్ని నేను నేర్చుకోవాలి అని దేవుడు నమ్ముదాం. దేవుడు అన్నింటినీ చేయటం సమర్థం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదని బైబిల్ గ్రంథంలో ఉందండి. కాబట్టి దేవుడిని నమ్మడం జ్ఞానం. దేవుని పాపాన్ని అసహించుకుంటూ బ్రతకడం జ్ఞానం. దేవుణ్ణి నమ్మడం జ్ఞానం. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. లాస్ట్ నేనే చదువుతా. యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను కదా. మధ్యలో ఉంటుందండి. యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను కదా. అదేవిధంగా అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అండి మనం ప్రార్థన చేస్తూ ఉండడం, మనం ప్రార్థన చేసుకోవడం. ఇక్కడ కొర్నేలి అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు.
ఆయన ప్రార్థించాడు, తన కుటుంబాన్ని అంతా రక్షించుకున్నాడు, తన బంధువులు కూడా చదువుకోండి ఇంటికి వెళ్ళి అపోస్తల కార్యాల 10వ అధ్యాయం. ఆయన ధర్మకార్యాలు చేస్తూ ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తున్నప్పుడు దేవుడే ఆయన్ని గమనించి అప్పుడు చెప్తున్నాడు, పేతురుని పిలిపించుకోండి అయ్యా బాబు, మీరు నమ్ముతున్నారు, అసలు దేన్ని నమ్మాలి, దేని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి, ఏది జ్ఞానమో మీరు తెలుసుకోవాలి, మరి పేతురు గారిని పిలిపించుకోండి అంటే పేతురు గారు వచ్చి సువార్త చెప్పినప్పుడు ఆయన అంతా వెయిట్ చేస్తున్నాడంటండి. బంధువుల్ని ముఖ్య స్నేహితుల్ని పిలిపించి వెయిట్ చేస్తున్నాడంట. ఎందుకంటే పేతురు వచ్చి వాక్యం చెప్తాడు, దేవుడు ఉండమన్నాడు. అలా దేవునికి ప్రార్థన చేసి తన కుటుంబం అంతా, తన బంధువులంతా, తన స్నేహితులంతా రక్షించుకున్నాడు. ఇదేనండి జ్ఞానం అంటే. మనం ఒక్కరమే తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువుని మనమే ఎంజాయ్ చేయడం జ్ఞానం కాదు. మన చుట్టుపక్కల వాళ్ళకి పరిచయం చేయడం జ్ఞానం, మన కుటుంబస్తులను రక్షించుకోవడం జ్ఞానం, మన కుటుంబస్తుల కోసం మనం ప్రార్థన చేయడం జ్ఞానం, మన స్నేహితుల కోసం ప్రార్థన చేయడం జ్ఞానం. ఇక్కడ ఇందాక ఇర్మియా గ్రంథంలో చదువుకున్నట్లు హిజ్కియా భక్తుడు అనమాట. అక్కడ రాజు ఎవరంటే హిజ్కియా రాజు. ఆయన కూడా ప్రార్థన చేసి ఏం సంపాదించుకున్నాడండి? ఆయుష్ 15 సంవత్సరాల ఆయుష్ సంపాదించుకున్నాడు. మనం ఏం సంపాదించుకుంటున్నాం చెప్పండి? ప్రార్థన చేసి. నాతో సహా చెప్తున్నాను, మనకు చాలా జ్ఞానం ఉందనుకుంటాం. నేను చాలా ఉద్యోగం చేసేస్తున్నాను, నాకు వేరే జీతం వచ్చేస్తుంది, నాకు చాలా ఉన్నాయి, ఇంట్లో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నగలు ఉన్నాయి, నా బిడ్డలకి నేను ప్లేస్ ఎత్తి పెట్టాను, డబ్బులు సంపాదిస్తున్నాను, ఇదే మనం జ్ఞానం అనుకుంటున్నాం. కానీ జ్ఞానం అంటే ఏదో కాదండి. మన దైనందిన జీవితంలో పాపాన్ని అసహించుకుంటూ బ్రతకడం జ్ఞానమే. అంత మాత్రమే కాదు, యేసయ్యని విశ్వసించి మనం పొందుకోవడం కూడా జ్ఞానం. ప్రార్థన చేస్తూ మన చుట్టూ వాళ్ళని, మనకు కావలసినటువంటి వాటిని పొందుకోవడం జ్ఞానం. ఇది జ్ఞానం అండి. లౌకిక జ్ఞానం దేవుని యొద్ద ఎందుకు పనికిరాదు. దేవుని యందలి జ్ఞానము, యెహోవా యందు భయభక్తులే మనకు ఉపయోగపడతాయి. ఒక్కటండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ లోక జ్ఞానం వల్ల మీకు వచ్చేటివన్నీ వస్తాయి. ఆ సీక్రెట్ తెలియటం అందరికీ. ఈ లోకం కోసం ప్రయాసపడుతుంటాం, పరిగెత్తుతుంటాం, డబ్బు సంపాదిస్తుంటాం, తీరా చివరికి చచ్చాక ఎక్కడికి పోతామో మనకు గుర్తుంది. అది నరకమో తెలియదు, పరలోకమో తెలియదు. అదే యేసుక్రీస్తు ప్రభు వారిని కలిగి ఉంది మనం ఈ దేవుని భయభక్తులు కలిగి ఆయన్ని నమ్మి మనం ప్రార్థన చేస్తూ ఆ జ్ఞానంతో మనం బతికామంటే దేవుడు మనకు అన్నీ చేస్తాడు. ఇది దీంతో పాటు మీకు 1+1 ఆఫర్ అంటుంటారు కదా, అట్లా యేసయ్య యందు భయము, భక్తి, జ్ఞానం కలిగి బ్రతికామంటే అవి ఆఫర్స్ అవి మనకు. నీ ఉద్యోగం కావచ్చు, నీ పెళ్ళి కావచ్చు, నువ్వు సాధించి నీ ఆర్థిక అవసరత కావచ్చు, నీకు ఇల్లు కావచ్చు, వాహనం కావచ్చు, డబ్బు కావచ్చు, ఇవన్నీ 1+1 ఆఫర్ అండి. దేవునితో నువ్వు ఉండే కనెక్షన్ బట్టి, నీకు వచ్చే సహవాసమును బట్టి నీకు వచ్చేటటువంటి దీవెన లేదంటే. మొదటగా కావాల్సింది మనకు దేవుని యందు భయభక్తులు కావాలి. ఇది మన ఈరోజు టాపిక్ జ్ఞానంతో నడవడం. జ్ఞానం అంటే అర్థమైంది. ఏమర్థమైందండి? జ్ఞానం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? చెడుతనాన్ని అసహించుకుంటూ బ్రతకడం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. అదేవిధంగా దేవుని యందు విశ్వాసం ఉంచడం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉండడం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. అంత మాత్రమే కాదండి, ఇదంతా కూడా జ్ఞానమే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం కాబట్టి చెడుతనాన్ని అసహించుకోవడం కానీ, ప్రార్థన చేయడం కానీ, ఆయన యందు విశ్వాసం ఉంచడం కానీ, ఇదంతా కూడా జ్ఞానం. ఇదే మనకు అవసరమైన జ్ఞానం. సరే, ఇక్కడ మనకి ఇచ్చిన టాపిక్లో జ్ఞానంతో నడువు అంటున్నాను. జ్ఞానంతో నడుపు అన్నట్టు. జ్ఞానంతో నడువు అంటే ఎవరికి వాళ్ళే, ఎవరికి వాళ్ళు ఫస్ట్ మనకు మనం అప్లై చేసుకొని, నాకు నేను అప్లై చేసుకోవాలి, మీకు మీరు అప్లై చేసుకోవాలి. మనం జ్ఞానంతో నడవాలంట. ఎందుకు మనం జ్ఞానంతో నడవాలంటే, మనం చదివినటువంటి ఎఫ్ఎస్సి పత్రికలోనే ఉంటుందండి. 5వ అధ్యాయం 15వ వచనంలోనే ఉంటుంది. ఎందుకు మనం జ్ఞానంతో నడవాలంటే, దినములు చెడ్డవి కనుక.
ఎందుకు మనం జ్ఞానంతో నడవాలి? దినాలు చెడ్డనైనా అప్పుడు ఉన్న దినాలలో మనం ఉండట్లేదు, మన మంచి దినాలలో ఉండటం లేదు. దినములు చెడ్డవి. అవి ఏ రకమైన దినాలు అంటే రాకడ దినాలు, అంటే దేవుని వచ్చేటటువంటి రాకడ దినాలు దగ్గరైపోయాయి. అంత మాత్రమే కాదు, మరి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య అండర్స్టాండింగ్ లేదు, ఏం లేదు. ఇలా దినాలు చెడ్డగా వస్తున్నప్పుడు మనం ఏమనుకోవాలి? దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో మనం ఏం చేసుకోవాలి? మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఇదే జ్ఞానం అంటే. దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా. దినాలు చెడ్డగా ఉన్నాయా? దినాలు చెడ్డ సమయం ఇలా సమయం ఏమో చేసుకోవచ్చు. మనం వల్లించుకుంటే వెళ్ళిపోవడం. దినాలు చెడ్డవరా బాబు, కాబట్టి నీకు దేవుడు నేను సమయం ఇచ్చాను, ఆ సమయాన్ని ఏం చేసుకోవాలి? మీరు సద్వినియోగం చేసుకోవాలి. వేస్ట్ చేసుకోబాకండి, సద్వినియోగం చేసుకోవాలి. అందుకే మేము సద్వినియోగం చేసుకోమంటున్నాం కాబట్టి మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం అని అనుకోవచ్చు. దేవుడు ఆ సద్వినియోగంతో పాటు ఈ భక్తి జీవితాన్ని కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయమంటున్నారు. దానికన్నా ఇది చూసుకోండి ఫస్ట్. మీరు ఇది చేయండి, ఇది అది కావాలి, ఇది కావాలి. దేవుడు ఒక్కటే ఉండమని కూడా చెప్పట్లేదు. దినాలు చెడ్డవి, మన సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానంతో నడవమంటున్నాడు. అర్థమవుతుందండి? అజ్ఞానం వలే కాకుండా ఒకటే భక్తి లేదంటే ఒకటే ఉద్యోగం అట్లా కాదు. జ్ఞానంతో నడవాలి. భక్తిని బ్యాలెన్స్ చేసుకోవాలి, మన ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నడవాలి. అదే జ్ఞానంతో నడవాలి. ఎందుకు జ్ఞానంతో నడవాలి అంటే, దినాలు చెడ్డవి కనుక మనం జ్ఞానంతో నడుచుకోవాలి. మనం చదువుకున్నటువంటి ప్యాసేజ్లోని జ్ఞానంతో నడవమని చెప్తున్నాడు కదా. ఏ పనులు చేస్తే మనం జ్ఞానంతో నడిచినట్లో మరి ఇందులోనే రాస్తున్నారు. చూద్దాం. వరుసగా 4 చూపిస్తాను మీకు. ఆ 4 లక్షణాలు కలిగి ఉంటే మనం జ్ఞానంతో నడిచినట్లే. ఇంకా చాలా కూడా ఉంటాయి, కానీ ఇక్కడ నాకు ఇచ్చిన ప్యాసేజ్ని బట్టి నేను చెప్తున్నాను అండి. మరి 17వ వచనం చూద్దాం. జ్ఞానంతో నడవడం అంటే ఏంటంటే దేవుని యొక్క చిత్తం ఏదో మనం గ్రహించి నడవడం. దేవుని యొక్క చిత్తం అని చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నాం. దేవుని యొక్క చిత్తం అంటే దేవుడు మనకి తల్లి గర్భంలో వేసినప్పుడే ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆయన ఏ వస్తువును కూడా ఒక ఉద్దేశం లేకుండా సృష్టించడు. అలాగే నిన్ను కానీ నన్ను కానీ ఆ యొక్క ఉద్దేశాన్ని, ఆ యొక్క ప్రణాళికని మన బైబిల్ భాషలో ఏమంటారంటే చిత్తం అంటాం. అంటే దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తం ఏదో గ్రహించి నడుచుకోండి. దేవుడు ఇది చేయమంటున్నారా, వద్దంటున్నాడా, దేవుడు ఇది చేయొచ్చా, చేయకూడదా అని మనం తెలుసుకుంటూ నడవాలండి. అంత మాత్రమే కాదు, దేవుని చిత్తము ఎప్పుడైనా లీస్ట్గా ఉండదు. మనం అనుకోవచ్చు కానీ ఆ దేవునికి అప్పగించేసేస్తే ఆయన ఎటువంటిది ఇస్తాడో ఏమో లేదు. రోమపత్రికలోనే చెప్తారు కదా, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం. అస్సలు ఫీల్ అవ్వద్దండి. అది వివాహం కావచ్చు, మీ ఉద్యోగం కావచ్చు, మరి ఏదైనా సరే దేవుని యొక్క ఇల్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, దేవుని చిత్తానికి అప్పగించుకుంటే దేవుడు మనకి బెస్ట్ ఇస్తాడు తప్ప లీస్ట్ ఇవ్వడు. దేవుని చిత్తం ఎప్పుడు కూడా బెస్ట్ ఉంటుంది. దేవుని చిత్తాన్ని ఎరిగి మనం నడవడమే జ్ఞానంతో నడవడం. ఏమేమి దేవుని చిత్తమో బైబిల్లో నేను చూపిస్తానండి. అలా ఉండడం దేవుని చిత్తాన్ని ఎరిగి చేయడం కూడా. 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఓకే, నేను అట్లాగే 5వ వచనం కూడా 4-5 కలిసింది. దేవుని చిత్తం అంటే మాకు తెలియదు, కొన్ని విషయాల్లో అనుకోవచ్చు. దేవుడే చెప్తున్నాడు, ఇది నా చిత్తం. జారత్వానికి దూరంగా ఉండడమే దేవుని చిత్తం. మన పరిశుద్ధతను మనం కాపాడుకోవడమే దేవుని చిత్తం. పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ బ్రతకాలండి. పరిశుద్ధతను
కోల్పోయేటటువంటి స్థితులు చాలా వస్తాయి, పరిస్థితులు చాలా వస్తాయి. అది ఏ విషయంలోనైనా, పరిస్థితులు ఏ విషయంలోనైనా మన పరిశుద్ధతను కోల్పోయే స్థితులు వస్తాయి. చూపు ద్వారా కావచ్చు, ఇంకొక ద్వారా కావచ్చు, మాట ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, దేని ద్వారానైనా, ఆలోచన ద్వారా కూడా కావచ్చు, పరిశుద్ధతను కోల్పోయే స్థితులు వస్తాయి. కానీ అయినప్పటికీ మనల్ని మనము కాపాడుకుంటూ జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళడమే జ్ఞానంతో నడవడం. ఇంకేదో కాదు. మనము ఎలా ప్రవర్తిస్తున్నాం, మనం ఎలా మాట్లాడుతున్నాం, మనం ఎలా ఉంటున్నాం, మన పాపానికి దూరంగా పారిపోతున్నామా లేదా, మన 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 ప్రవర్తనని మనం కాపాడుకుంటున్నామా లేదా అని ఎరిగి దాని ప్రకారం నడవడం జ్ఞానంతో నడవడమేనండి. ఇంకొకటి చేసి చూపిస్తాను. 1 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం. యుక్త ప్రవర్తన అంటే అక్కడ కింద వేశారండి పుట్టినోళ్ళు మేలు చేయవారై. చేతనైనంత మేలు చేస్తూ బ్రతకడం కూడా దేవుని చిత్తం. చేతనైనంత మేలు ఇతరులకు మేలు చేయండి. మేలు చేయడం చేత కానప్పుడు గమ్ముకొనిపోతాం. కీడు మాత్రం ఎవరికి చేయదండి. అసలు కీడు కూడా ఆలోచించకూడదు. అది దేవుని చిత్తం కాదంట. మేలు చేయడం మాత్రమే దేవుని చిత్తం. పరిశుద్ధంగా మనల్ని కాపాడుకోవడం దేవుని చిత్తం. మేలు చేయడం దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని ఎరిగి నడవడమే జ్ఞానంతో నడవడం. అర్థమవుతుందండి? జ్ఞానంతో నడవడం అంటే ఇంకోటి ఏదే కాదు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని నడవడమే జ్ఞానంతో నడవడం. జ్ఞానంతో నడవడంలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుని చిత్తాన్ని తెలుసుకొని నడవడం, జ్ఞానంతో నడవడం. దేవుని చిత్తాన్ని దేంట్లో చేయాలి అంటే మనల్ని మనం పరిశుద్ధతలో మనల్ని మనం కాపాడుకుంటూ నడుచుకొని జాగ్రత్తగా నడుచుకోవడం దేవుని చిత్తం. ఇతరులకు కీడు చేయకుండా మేలు చేయడం దేవుని చిత్తం. ఈ చిత్తాన్ని ఎరిగి మనం నడుచుకుంటూ ప్రవర్తించడం జ్ఞానంతో నడవడం. జ్ఞానంతో నడవడంలో 2వ పాయింట్ చెప్తానండి. అందులోనే ఉంటుంది ఎఫెసీ పత్రిక. మరియు దానిలో అయితే ఆత్మపూర్ణులై ఉండి ఉండడం కూడా దేవుని యొక్క చిత్తము. అంటే జ్ఞానంతో నడవడం అంటే మనం ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మ శక్తితో నడిపించబడడం కూడా జ్ఞానంతో నడవడమే. ఆత్మపూర్ణులై ఉండిన వాళ్ళు ఏం చేస్తారంటే, మరి గలతీ పత్రికలో ఆత్మతో నింపబడడం వల్ల ఏం జరుగుతుందో ఒకసారి గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పేదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చు. మనం ఆత్మపూర్ణులై ఉండడం వల్ల ఎవరికో లాభం లేదు, మనకే లాభం. మనం శరీరం ఎటు చెప్తే అటు ప్రవర్తించాం, ఎటు చూడమంటే అటు చూడడం, ఎటు మాట్లాడమంటే అటు మాట్లాడడం, ఎటు నడవమంటే అటు నడవం. మన లోపల పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది కాబట్టి, మనం ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాం కాబట్టి, మన శరీరంలో ఉన్నటువంటి ఆశలను, కోరికలను, ఆలోచనలను మనం ఓవర్టేక్ చేయొచ్చు అన్నమాట. అది చెప్పడం అంటే, చంపడం అంటే శరీరేచ్ఛను నెరవేర్చడం అంటే అది చేసి మన ఆత్మపూర్ణులై ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడి ఉన్నట్లయితే, మనం మన శరీరేచ్ఛలను నెరవేర్చకుండా దేవుడు చెప్పినటువంటి మాటలను, దేవుడు చెప్పినటువంటి బాటలో నడవటానికి ఆత్మపూర్ణులై ఉన్నమని చెప్తున్నాడు అన్నమాట దేవుడు. అదే జ్ఞానంతో నడవడం. మీ శరీరేచ్ఛలను మీరు నెరవేర్చకుండా ఆత్మపూర్ణులై ఆత్మ ఫలములు ఫలించడమే దేవుని యొక్క చిత్తం. కిందనే ఉంటుందండి. మన 5వ అధ్యాయం 5వ అధ్యాయంలోనే 22వ వచనం విశ్వాసం, సాత్వికం, ఆశావాదం. ఆత్మఫలములు ఫలిస్తూ మనం జీవించడమే జ్ఞానంతో నడవడం అండి. ప్రతి ఒక్కటి ఆత్మఫలాలు ఎన్నున్నాయండి. ప్రేమ, సంతోషం, సమాధానం. ప్రేమ కలిగి ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంతో ఉండాలి. సమాధానం చాలా కష్టం, అయినా ఉండాలి. దీర్ఘశాంతం, దయాళుతో, మంచితనంతో ఉండడం కష్టం. విశ్వాసం, అమ్మో దేవుని విశ్వసించడం చాలా కష్టం.
సాత్వికం చాలా కష్టం, ఆశ నిగ్రహం కష్టం. ఈ కష్టాలన్నీ కూడా మనం ఇవన్నీ ఎట్లా అంటే మన శరీరేచ్ఛను నెరవేర్చడానికి యూస్ అవుతాయి. కానీ అదే మనం ఆత్మ నింపుదలతో ఉన్నామంటే, ఆత్మ నింపుదలతో ఉండి ఆత్మ ప్రకారం మనం నడిచామంటే ఈ శరీరేచ్ఛను నెరవేర్చకుండా ఆత్మ ఫలాలు ఫలించడానికి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు? జ్ఞానంగా నడవండి, ఆత్మపూర్ణులై నడవండి, దేవుని చిత్తం మీద గ్రహించి నడవండి. అదే నమ్మ జ్ఞానంతో నడవడం, ఇంకేం కాదు. అర్థమైందా? జ్ఞానంతో నడవడం అంటే ఏంటి? ఆత్మపూర్ణులై నడవడం, ఆత్మ నింపుదలతో నడవడం. ఇంకొకటి ఏంటి? దేవుని చిత్తం మీద గ్రహించి నడవడం. మళ్ళా మూడో పాయింట్ ఏంటండి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మన ముఖ్య వాక్య భాగం అండి. అది అందుకోసం 20 మన ప్రభు జ్ఞానంతో నడవడం ఏంటంటే మన దేవునికి ఎప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నడవడం. మనం ఏ పాటి వారం అండి? ఏముంది మనలో? దేనికి మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించకూడదు చెప్పండి. దేవుడు మనం ఏమని ప్రేమించాడు, ఏమని మన కోసం లోకానికి వచ్చాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, మనం ఎవరు అని, మనం ఎంతటి వాళ్ళని ఎప్పుడు కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఎంత చెల్లించినా కూడా మనం తక్కువే అవుతుంది. వాళ్ళు ఏం చెప్తూ కీర్తన కదా తీయక్కర్లేదండి. కీర్తనలో 44 ఏమంటాడంటే నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు కూడా మనం అస్సలు మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేళను మర్చిపోకూడదు. దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అస్సలు మర్చిపోకూడదు. అర్థమవుతుందా? ఇలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నడవడం కూడా, ఎప్పుడు దేవుడికి కృతజ్ఞులై ఉండడం కూడా జ్ఞానంతో నడవడమే. మనకు జ్ఞానం ఎక్కువైపోయి దేవుడు గుర్తున్నాడు. నిజమండి. అట్లా నన్నేమో అపార్థం చేసుకోవద్దండి. మనం డబ్బు సంపాదించేసామనుకోండి, మనకి ఇల్లులు వచ్చేసాయనుకోండి, బంగారం వచ్చేసింది అనుకోండి, మనం అస్సలు దేవుడు కనపడము అనుకోండి. దేవుడు ఆశీర్వాదిస్తే దేవుడే కనిపించకపోతే ఏంటండి? మనకు ఉద్యోగం వచ్చేసి మనం కూడా చాలా బిజీ అయిపోతాం. ఆ బిజీలో కూడా దేవుడు మనం గుర్తుపెడతాం. మేము కూడా ఫేస్ చేస్తాం ఆ ప్రాబ్లం చెప్తున్నాం. కాబట్టి ట్రై చేద్దాం, ఆగిపోకుండా ట్రై చేద్దాం. దేవుడు నాకు కావాలి, నీతో గడిపే సమయం నాకు కావాలి, నేను నీతో ఉండాలి, నీకు ప్రార్థన చేయాలి. ఎందుకు? దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నడవడం కూడా జ్ఞానంతో నడవడం. జ్ఞానంతో నడవమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఊరికే చెప్పడు కదండి. మనకు లాభం లేకుండా దేవుడు ఏం చెప్పడు. ఈ పనులన్నీ చేస్తే మనకే లాభం. అడుగుతామా? మనం ఒక వస్తువు అడుగుతామా? దేవా నాకు ఇది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అని అడుగుతాం. ఇచ్చిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోవడమే, బాయ్ బాయ్ ప్రభు. చాలా తప్పండి. దేవుడు ఉండి మనం అడగట్లేదు కాబట్టి. పిల్లలు కావాలని అడుగుతారు. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా పిల్లలతో బిజీ. ఉద్యోగం కావాలి, ఉద్యోగం ఇచ్చాక ఉద్యోగంలో బిజీ. ఇల్లు కావాలి, కొత్త ఇల్లు కట్టుకునేస్తాం, అమ్మాయి అని పడుకుంటాం. కాబట్టి అలా ఉండద్దండి అని చెప్తున్నాను. ఎవ్రీ పత్రికలో చెప్తాడు, తీయద్దండి చెప్పేసి టైం అయిపోయింది. ఎప్పుడు ఆయన ద్వారా మన కృతజ్ఞతాస్తుతులు, ఎప్పుడు కూడా మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు. ఏం వాళ్ళ కీర్తనలో చెప్తాడు, ఇంకొక చోట ఆయన ఘనపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు. ఆయన కనపరచదగిన వాడండి. ఆయన ఒక్కడే కనపరచదగినవాడు. జనుల మధ్య కృతజ్ఞతాస్తుతులు చెప్పుదాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మందిరంలో దేవుడిని స్తుతించండి అంటే స్తుతిద్దాం. దేవుడు చేసిన మేలు ఎన్ని లేవు. కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బ్రతకడం జ్ఞానమే. కృతజ్ఞత కలిగి ఉండడం జ్ఞానం అండి. అంతకుమించి ఏం లేదు. జ్ఞానంతో నడవడం అంటే కృతజ్ఞత కలిగి ఉండి నడవడమే జ్ఞానంతో నడవడం. ఇంకొక పాయింట్ చూపిస్తాను చూడండి. అక్కడే ఉన్నారు కదా, 21వ వచనం. క్రీస్తునందరి భయంతో ఒకరికొకరు లోబడి ఉండి. ఒకరికి ఒకరు లోబడి ఉండడం కూడా జ్ఞానమే. అస్సలు లోబడమే, మనం అస్సలు లోబడం, మనకు మనమే కిందులో మనకు మనమే అంటే ఇది తీయండి అండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అంతే, దేవునికి లోబడి ఉండాల్సిందే. నువ్వు అపవాదిని ఎదిరించాలన్నా, నీకు వచ్చేటటువంటి తలంపులను జయించాలన్నా,
నీకు అవసరతలు తీరాలన్నా నువ్వు దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండాలి. భార్య భర్తకి లోబడి ఉండాలండి. భర్త భార్యకి లోబడి ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. వీళ్ళందరూ కలిసి దేవునికి లోబడి ఉండాలి. తప్పదు. అన్నీ ఇచ్చింది దేవుడే. భార్యని ఇచ్చింది దేవుడే, పిల్లల్ని ఇచ్చింది దేవుడే, అన్నీ ఇచ్చింది దేవుడే. అప్పుడు మనం ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి లోబడి ఉండాలి. అందరూ కూడా ఖచ్చితంగా దేవునికి లోబడి ఉండాలి. అంటే ఈ అపోస్తల కార్యంలో 5వ అధ్యాయం 29వ వచనం తీయతలేండి, చెప్తాను, టైం అయిపోయింది. ఆడ పేతురు యోహానులు అంటున్నారు, మరి మీ మాట మేము వినాలా, దేవుని మాట వినాలా అని అడుగుతున్నారు. అదండి ధైర్యం అంటే. నన్ను నిలబెట్టింది దేవుడు, నన్ను రక్షించింది దేవుడు, నా కోసం ప్రాణం పెట్టింది దేవుడు, నా కోసం తిరిగి రాబోయేది దేవుడు, ఈ లోకంలో నాకు జీవాన్ని ఇచ్చింది దేవుడు, ఇల్లు ఇచ్చింది దేవుడు, భార్య ఇచ్చింది దేవుడు, వస్తువులు ఇచ్చింది దేవుడు, అన్ని దేవుడు ఇచ్చినప్పుడు నేను దేవుడి మాట వినాలా, మీ మనుషుల మాట వినాలా? వాళ్ళకి అడగడం కరెక్ట్గా అడిగారు. మనం కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మన ఆత్మను మనం ప్రశ్నించుకోవాలి. ఇన్ని దేవుడు దయచేస్తున్నప్పుడు మనం దేవుడి మాట వినాలా, దేవునికి లోబడి ఉండాలన్నా, లేకపోతే ఇతరులకు లోబడి ఉండాలన్నా, లేకపోతే మనుషులను చూసి భయపడాలన్నా? మనమే ప్రశ్నించుకోవాలి. మనం దేవునికి భయపడి మనం దేవునికి లోబడి ఉండాలండి. ఇంకొకటి ఏంటంటే తీయదులేండి, అది తీయండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం 17 మన పైన నాయకులుగా ఉన్న వారికి మనం లోబడి ఉండాల్సిందే. దేవుడు వాళ్ళని నాయకులుగా నిర్ణయించారు, నువ్వు కాదు, నేను కాదు. సో వాళ్ళ మాటకి మనం ఖచ్చితంగా లోబడి ఉండాల్సింది. అంటే అట్టని వాళ్ళు తప్పుడు చెప్పినప్పుడు కాదు, కానీ దేవుని వాక్యానుసారంగా చెప్పినప్పుడు. మన పైన నాయకులకి అంటే మీ చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ఆత్మను బట్టి మన పైన కొంచెం నాయకులుగా ఉంటే వాళ్ళ మాటకు లోబడాల్సిందే కదండి. దేవుడు నిర్ణయించినాడు కదా. కాబట్టి మనం ఏం చెప్తా తెలుసా, కొంతమంది భక్తులు కనిపించే వేళకే నువ్వు నా లోబడకపోతే కనిపించదు దేవుడికి ఏం లోబడుతుంది? ఇంకా ఆయన కనిపించలేదు కాబట్టి మేము లోబడ్డాన్ని నటిస్తున్నాం. ఆయన కనిపించి ఉంటే అప్పుడు తెలుసులేదు మనకు. కనిపించేటటువంటి ఇక్కడ నాయకులకే మనం లోబడాలి, దేవుడికి ఏం లోబడతాం చెప్పండి? దేవుడు దాన్ని బట్టి అంచనా వేసుకుంటాడు. హృదయ పరిశోధకుడు యెహోవా కదా. మన పైకి మాత్రం అనుకోకపోవచ్చు. కాబట్టి మనం ఒకరినొకరు లోబడి ఉండడం, క్రీస్తుకి లోబడి ఉండడం, మన పైన ఉన్న నాయకులకు లోబడి ఉండడం, అలా బ్రతకడం కూడా జ్ఞానంతో బ్రతకడం. అర్థమైందండి? ఏం చేస్తే జ్ఞానంతో బ్రతకడం? దేవుని చిత్తం మీద ఎరిగి ప్రవర్తించడం జ్ఞానంతో బ్రతకడం, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి నడవడం జ్ఞానంతో బ్రతకడం, ఇంకా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని జ్ఞానంతో బ్రతకడం, పెద్దవాళ్ళకి దేవునికి లోబడి బ్రతకడం జ్ఞానంతో బ్రతకడం. అర్థమవుతుందండి? జ్ఞానం అంటే ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని అసహించుకుంటూ ప్రవర్తించడం, దేవుని యందు విశ్వాసం ఉంచడం, ప్రార్థన చేస్తూ ఉండడం. ఇవన్నీ కూడా మనం జ్ఞానం కలిగి ఉండడానికి గుర్తు. మరి ఇవన్నీ మనం చేస్తున్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలి. చెడుతనాన్ని అసహించుకుంటున్నామా, లేక ప్రార్థన చేస్తున్నామా, దేవుని యందు విశ్వాసం ఉంచామా? ఇవన్నీ లేవంటే నేను జ్ఞానం లేనట్టే. మనం అనుకుంటున్న జ్ఞానం ఉందని, జ్ఞానం లేనట్టే. మరి జ్ఞానంతో నడవడం అంటే దేవుని చిత్తం మీద తెలుసుకొని నడవడం, పరిశుద్ధాత్మ శక్తితో నడిపించబడడం, పరిశుద్ధాత్మ శక్తితో నడిపించబడడం, తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండడం, లోబడి ఉండడం. ఇవన్నీ మనలో లేవంటే మనం జ్ఞానంతో నడవడం లేదని అర్థం. కాబట్టి ఎవరైనా సరే మనల్ని మనం సరి చూసుకుందాం. ఒకరు మనల్ని సరి చేయక్కర్లేదు. మనల్ని మనం సరి చూసుకుంటే మనం తీర్పు పొందమంటాం. కాబట్టి మనలో జ్ఞానం ఉందా, మనం జ్ఞానంతో నడుస్తున్నామా లేదా అనేది మనల్ని మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వాక్యాన్ని దేవుడు దీవించుకున్నాడు. హల్లెలూయా.
ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని విన్న ప్రియ సహోదరుడా సహోదరి, మరి జ్ఞానంతో నిండుకున్న వారమై జాగ్రత్త కలిగి ఈ కడవరి దినాల్లో ప్రభు సన్నిధిలో మనమందరము జీవించడానికి పాత్రలున్నట్లుగా ప్రార్థనలోకి వెళ్తాం. ప్రార్థనలోకి వెళ్ళే ముందు వరకు 5 minutes మీ గమనాన్ని మా వైపు ఉంచితే మరి యొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని మనతో మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ విజయ్ పంచుకోవాలని ఆశపడుతున్నారు. వాస్తవానికి చాలామందికి ఈ డౌట్ ఉంది. చాలామంది కూడా